ప్రతి నియోజకవర్గంలోని పేకాట క్లబ్బులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా కూడా, ఫ్యాక్టరీ నడపాలన్నా, ఆ నియోజకవర్గంలో మైన్ ఒకవేళ చేస్తూ ఉంటే చేసుకోవాలన్నా, ఏదైనా కూడా నాకింత నీకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలైతే చంద్రబాబు నాయుడు దాకా పంచుకోవడాలి. ఇవన్నీ కూడా ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయనంటే, నిజంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు నిజంగా చాలా మంచోళ్ళ కింద కనిపిస్తూ ఉన్నారు ప్రజలకు. ఆ స్థాయిలో కేవలం 9 నెలల కాలంలోనే ఇంత దారుణంగా పడిపోయినాయి. ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్తా ఉన్నాను అని అంటే, ఈరోజు కష్టాలు అనేటివి వస్తాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రాజకీయాలలో మరీ ముఖ్యంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, కష్టం రానిదే సుఖం రాదు. ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టాలు సుఖాలు అనేది పార్ట్ అండ్ పార్సల్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కష్టాలు కనిపిస్తాయి, కానీ ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ కష్టాలలో వచ్చినప్పుడు మనం ఆ కష్టాలను ఎలా ఎదుర్కొంటాం అన్నది మనల్ని లీడర్లు చేస్తాయి. కష్టం వచ్చినప్పుడు మన క్యారెక్టర్ను మనం అమ్మేసుకుంటే, మన వ్యక్తిత్వాన్ని మనం అమ్మేసుకుంటే, ఒక్కసారి బాటిల్లో ఉన్న నీళ్ళు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్ళు తాగుతాం. బాటిల్లో ఉన్న నీళ్ళు ఒక్కసారి ఇలా పడేసినామనంటే భూమిలోకి పడిపోతాయి, మళ్ళీ ఏరుకోలేం. క్యారెక్టర్ కూడా అలాంటిదే. ఒక్కసారి విడిచిపెట్టేసినాము అని అంటే మళ్ళీ దాన్ని ఏరుకోలేం. ప్రజల్లో చులకనవుతాం, ప్రజల్లో పలచనవుతాం. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. కష్టాలు అన్నటివి ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టినారు. నా మీద కేసులు వేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు, అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే. నా పిటిషన్లో ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టినారు. కానీ ఏమైంది? బయటికి రాలా? ముఖ్యమంత్రి కాలా? ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇంతే. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు, అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వారిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము, ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించాను, నా తాపత్రయపడ్డ ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూశా.
కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. అదే నేను చెప్పేది. ఇప్పుడు ఆ గర్వం అనేది ఇప్పుడు ఢిల్లీలో కూడా జరిగింది. ఇలాంటి మోడీలు ఎంతమంది వచ్చా నన్ను ఓడించారన్నారు కదా, ఏమైంది? అందుకే నేనేమంటానంటే హంబుల్నెస్, ఆ పద్ధతి. ఇప్పుడు అలాంటి వాళ్ళతో రాజకీయం చేయాల్సి వచ్చిన బాధ ఉంటుంది నాకు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నేను సిద్ధాంతపరంగా రాజకీయం చేశాను తప్ప వ్యక్తిగత రాజకీయాలు నేను ఎప్పుడూ చేయలేదు నా లైఫ్లో. అయితే సిద్ధాంతపరంగా చేసినప్పుడు కూడా నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం. దాంట్లో రాజీ పడలేదు నేను. ఫ్యాక్షన్ లీడర్స్, కమ్యూనల్ వైలెన్స్, నక్సలైట్స్ వైలెన్స్, రౌడీజం చాలా నిర్మోహమాటంగా అణిచివేశాను. ఇటీవల కాలంలో ఏమైంది? ఎక్కడ చూసిన డ్రగ్స్, గంజాయి. ఇప్పుడు తగ్గిందా లేదా? కంట్రోల్ చేసామా లేదా? 7 నెలల్లో కంట్రోల్ అయింది. పూర్తిగా ఎరాడికైంది నేను చెప్పను. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళీ, ఈ రాష్ట్రంలో ఎవరైనా గంజాయి పండిస్తే మాత్రం అది లాస్ట్ డే. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే లాస్ట్ డే. గుర్తుపెట్టుకోండి, ఫర్మ్గా ఉంటాం, డిటర్మెంట్గా ఉంటాం. ఒకరోజు తప్పించుకుంటావు కానీ నువ్వు మళ్ళీ తప్పించుకోలేవు. వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది ఎవరికైనా సరే. బీ రెస్పాన్సిబుల్ సిటిజన్. నీ పని నువ్వు చెయ్యి. నువ్వు ఈ రాష్ట్రంలో అందరి మాదిరిగా గౌరవంగా బ్రతకడానికి మీరు గౌరవంగా బ్రతకండి, అందరినీ గౌరవంగా బ్రతకనియండి. ఇష్టానుసారంగా చేస్తే ఇక్కడ ఎక్కడ అయినే పరిస్థితిలో ఉండదు. అట్లని చెప్పి రాజకీయ ముసుగులో నేరస్తులు చేరి ఇష్టానుసారంగా చేస్తే కూడా డెఫినెట్గా కట్టడి చేస్తాం. అది చేయకపోతే కూడా తప్పే అవుతుంది. మేము చేస్తాం, మీరేమన్నా చేయండి. ఇష్టానుసారంగా మాట్లాడడం, నోరు బారేసుకోవడం, ఓకే మీరు నోరు బారేసుకుని నేను పారేసుకో, అది ఎప్పుడు నా జీవితంలో లేదు. బట్ యాక్షన్ మాత్రం డిటర్మెంట్గా ఉంటుంది, ఫర్మ్గా ఉంటుంది. నేనేమంటానంటే అప్పుడు అందుకే 95 సీఎం అన్నాను. నరేంద్ర మోడీ గారి పైన ఎంత ప్రచారాలు చేస్తున్నారు, ఏమైంది? ప్రజల అప్రమత్తంగా ఉండాలి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. నేనంటే నేను పోయిన దానికి వచ్చిందనేది కాదు. ఇది బీ క్లియర్, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన నమ్మకం ఇది. ఆయన అవలంబించే మోడల్ ఈజ్ రైట్ మోడల్ అని ప్రజలు విశ్వసిస్తున్నారు. అందుకే 3 సార్లు గెలిచారు. గుజరాత్లో 5 సార్లు గెలిచారు. ఆ నమ్మకం అనేది అక్కడ ప్రజల్లో చైతన్యవంతమైన ప్రజానీకం. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, అక్కడ మళ్ళీ వేరే వాళ్ళు గెలుస్తారని నమ్మరు. ఆయనకి ఇప్పుడే డౌట్, మళ్ళీ 2.0 వస్తానన్నాడు. అంటే మీకు ఇప్పటి నుంచే మళ్ళీ ఫియర్ సైకో స్టార్ట్ అయిపోతా ఉంది. వాడు వస్తే ఏమవుతుంది, మళ్ళీ నిద్రపోతామా లేదా, ఏమైపోతాం అంటే దాంతో మనం ఇంకొంచెం నర్వస్ అయ్యి ఇంకా ఎక్కువ తప్పులు చేయాలని చూస్తాం. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. ఐ వాంట్ డీల్ ఫర్మ్లీ ఎవ్రీబడి ఈక్వలీ. కాబట్టి మీరు అన్ని దాంట్లో ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోడల్ ఈజ్ సేమ్, పీపుల్ ఆర్ డిఫరెంట్, బట్ అల్టిమేట్లీ ఎవ్రీ సిటిజన్ ఈజ్ థింకింగ్ సేమ్. యూనిఫామ్గా అదే ఆలోచిస్తాడు. ఓసారి మోసపోతారు. మోసగాళ్ళు ఉన్న దగ్గర మోసపోతారు. మోసగాళ్ళు లేకపోతే కొంచెం స్ట్రైట్గా పోతూ ఉంటారు. అది వచ్చింది. దాన్ని ఇప్పుడు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. ఇక్కడ ఈ పొలిటికల్ పొల్యూషన్కి ఈ ఇంటర్నెట్లో పెట్టే, సోషల్ మీడియాలో పెట్టేదంటే నేను ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి ఎవ్రీడే. దట్ ఈజ్ బిగ్గెస్ట్ టాస్క్. నేను అందరికంటే బాగా పనిచేసి సంపద సృష్టిస్తానని చెప్తున్నాను. నీ సంపద ఎవరికి కావాలి? నువ్వు కక్ష తీర్చుకో, లేకపోతే నన్ను తిట్టు అంటే నేను ఎక్కడ తిట్టగలుగుతానవన్నీ? రాజకీయాల్లోకి వచ్చింది పబ్లిక్ని తిట్టడానికో లేకుంటే ఇది చేయడానికి కాదు కదా. దుర్మార్గుల్ని హ్యాండిల్ చేయాలి. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. అవినీతి పరులు గుండెల్లో నిద్రపోవాలి. నో క్వశ్చన్. అట్ ది సేమ్ టైం పొలిటికల్ విక్టిమైజేషన్ ఏం రాలా.
నా లైఫ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దాట్. కానీ అండర్ ఎస్టిమేట్ చేసి నాతో ఆడుకోవచ్చు అనుకుంటే మాత్రం నేను కూడా ఒక్కొక్కసారి మోసపోతాను, కానీ ఎప్పుడు మోసపోను. అప్రమత్తంగా ఉంటే ఎవడు ఎక్కడే పెట్టాలో అందరిని అక్కడే పెడతాం. ఓకే, దాన్ని ఏమంటారు బ్రదర్? నువ్వు నన్ను అడుగుతున్నావు ఏమంటావు దాన్ని? నీతో ఎవరన్నా మాట్లాడుతున్నావు ఏమంటావు? ఒప్పుకుంటావా? మీ ఇంట్లో నీకు ఏమైతే మాట్లాడితే నీ పక్కన మాట్లాడితే ఒప్పుకుంటావు వారిగా, మరి ఇక్కడ ఎందుకు ఒప్పుకుంటున్నావు అంటే నువ్వు ఎందుకు అడుగుతున్నావు నన్ను? దట్ ఈజ్ వేర్, అదే ప్రాబ్లం. మీకు అక్కడే చెప్పాలా మీకు ధైర్యం ఉంటే. ఏమయ్యా నీకు ఎమ్మెల్యేగా ఓటేశారు, ఎంపీగా ఓటేస్తే ఎంపీగా ఉంటాడు తప్ప ప్రతిపక్ష స్థానానికి వేయకపోతే నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వాలి, పీఎంతో సమానంగా ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారండి? ఎందుకు ఇవ్వాలంటున్నా? ఎవరిస్తారు? బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అర్థం చేసుకోకపోతే, ప్రజాస్వామ్య విలువలు అర్థం కాని వాళ్ళకి ఈ మరుగున ఉంటారు. వితండవాదాలు చేస్తే ఎవరు సమాధానం చెప్పలేం. నీ భావన ఆయన భావన కదా కావాల్సింది, ప్రజల భావన, ప్రజాస్వామ్య విలువలు, ప్రజల భావన. నేను ఎగతాళి చేయడం లేదు. వీ విల్ రెస్పెక్ట్ పీపుల్. మీరు పేపర్లో రాసినా వాస్తవం ఉంటే నేను వింటాను, ఇష్ట ప్రకారం రాస్తే నేను వినకపోవచ్చు, చదవకపోవచ్చు. అదే సమయంలో నేను నీ మీద బురద జల్లేస్తాను, గుడ్డగాల్చి ముఖానేస్తా, కడుక్కొని వెవ్వరిడంటే కుదరదు. ఐ హ్యావ్ టు సే వెరీ ఎంఫటిక్లీ, డ్యామేజ్ చేస్తాను, ఇదే మరి చేస్తాను అంటే కుదరదు. దట్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్. మీ డెమోక్రసీలో ఎందుకంటే నేను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాను, నాకు ఓట్లు వేసారంటే ఎట్ అవుతుందండి? బీ క్లియర్. ఒక ప్రైమ్ మినిస్టర్ని, ఒక ప్రెసిడెంట్ని, లేకుంటే ఒక చీఫ్ మినిస్టర్ని ఎన్నుకునేది ఆ రాజకీయ పార్టీకి ఓట్లు వేసినప్పుడు వస్తారు. 1/10 ఓట్లుంటే ప్రతిపక్ష స్థానం ఇస్తారు. మెంబర్స్ని పెట్టుకొని ప్రపోర్షనేట్గా టైం ఇస్తారు. అది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయలే. మనతోనే రాజకీయాలు రాలా, మనతోనే కొత్త ఇది రాలా, ఎప్పటి నుంచో ఉండే సాంప్రదాయాలు ఇవన్నీ. ఢిల్లీ పార్లమెంట్లో సేమ్ థింగ్ ఫాలో అవుతున్నారు, మన అసెంబ్లీలో సేమ్ థింగ్ ఫాలో అవుతున్నాం. కడాన మీరు పేపర్లు, ఇప్పుడు అన్ని పేపర్లు వస్తారు అక్కడికి, టీవీలు. 5 సంవత్సరాలు కొన్ని పేపర్లు రానిచ్చారా? టీవీలు రానిచ్చారా? మీరు విలువల గురించి మాట్లాడడం ఏంటి? వీ విల్ మెయింటైన్ దట్ వాల్యూస్, బట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే మాత్రం కుదరదు. నేను ఐఎమ్ వెరీ ఫర్మ్ అన్ దట్. ఐఎమ్ వెరీ క్లియర్. మీకు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనమందరం విలువలు పాటిస్తూ వేరే వాళ్ళకు విలువలు చెప్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. మనకు విలువలు లేకుండా వేరే వాళ్ళకి విలువలు చెప్తున్న విలువల కోసం డిమాండ్ చేయడం కూడా తప్పే. అదే జరుగుతుంది ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో. నేను అందుకే ఆ మాట చెప్పాక వాళ్ళు పడుతున్నారు కాబట్టి నాకు ఎందుకని నేను చెప్పలా. కాదు, అలాంటి వాళ్ళు విలువలు మాట్లాడడం ఎందుకంటున్నా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.